Hi guys, today we discuss problem number 8. Already discussed 6, 7, 8. Sorry, 8 is not completed. Today we can discuss problem number 8. Write journal entries in the books of Sudha. Started business with capital of 90,000. Purchased goods from Tarun on credit 20,000. Sold goods to Sonu 30,000. Purchased goods from Raghava for cash 25,000. Sold goods to Tony for cash 16,000. Goods returned to Tarun 5,000. Bought furniture for cash 15,000. Sold goods to Sudeep 12,500. Goods returned by Sudeep 2,000. Cash received from Sudeep 5,500. And last entry, goods taken by Sudha for domestic use 3,000. Okay, ఈ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సింపుల్గా జనరల్గా సుధా బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాపిటల్. సుధా అనే అమ్మాయి క్యాష్ మన బిజినెస్లో తెచ్చింది. సో దట్ వాట్ కమ్స్ ఇన్ యాజ్ పర్ రియల్ అకౌంట్, what comes in, so that we should debit. Here capital is personal represented to personal account, so that we should give her, so that we credit it. Okay, next, purchased goods from Tarun on credit అన్నాడు, క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, క్యాష్ రాదు ఇక్కడ, పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో దట్ నామినల్ అకౌంట్, సో దట్ వీ షుడ్ డెబిట్ ఇట్. యాజ్ ఫర్ అస్ తరుణ్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ తరుణ్ నుండి మన గూడ్స్ వచ్చింది. ఎవరు ఇక్కడ తరుణ్, అందుకోసమే పర్సనల్ అకౌంట్. సోల్డ్ గూడ్స్ టు సోను ఆన్ క్రెడిట్, ఏం చెప్పలేడు కాబట్టి క్రెడిట్. మనం అజంప్షన్ తీసుకున్నాం ఇక్కడ, అది క్యాష్ అనే రాసుకోవచ్చు. మీరు అజంప్షన్ రాసుకొని క్లియర్గా స్పెసిఫై చేయాలి. సోను అనేటోడు పర్సనల్ అకౌంట్ వస్తుంది, వీడు రిసీవర్ అవుతాడు. సో దట్ వీ షుడ్ డెబిట్ ఇట్. సేల్స్ అనేది ఇన్కమ్ అవుతుంది. యాజ్ పర్ నామినల్ అకౌంట్ వీ షుడ్ డెబిట్ ఇట్. నెక్స్ట్, పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రాఘవ ఫర్ క్యాష్ చెప్పాడు క్లియర్గా, క్యాష్ అని చెప్పాడు కాబట్టి ఇక్కడ పర్చేజెస్ అకౌంట్ డేటాటు క్యాష్ అని రాసుకున్నాం. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతుంది, నామినల్ అకౌంట్ ఇది relevant account, so that we should debit it, as well as cash is going out, so that we should real account this is, that's why we should credit it. Okay, next entry, sold goods to Tony for cash. Tony for cash అని చెప్పాడు, క్యాష్ సేల్స్ ఇది. టోనీకి క్యాష్ సేల్స్ చేసాం, క్యాష్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్, మనం సేల్స్ చేసినాం, క్యాష్ వస్తుంది, వాట్ కమ్స్ ఇన్ రియల్ అకౌంట్. సో దట్ వీ షుడ్ డెబిట్. సేల్స్ అనేది ఇన్కమ్ అవుతుంది, సో దట్ నామినల్ అకౌంట్ అవుతుంది. సో దట్ వీ షుడ్ క్రెడిట్ ఇట్. నెక్స్ట్, గూడ్స్ రిటర్న్డ్ టు తరుణ్. తరుణ్ గూడ్స్ రిటర్న్ చేసిండు. ఇంతకుముందు తరుణ్ అనేటోడు గూడ్స్ పర్చేజ్ చేసిండు మన దగ్గరికి వెళ్ళి. ఈ ఎంట్రీ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. సెకండ్ ఇది, ఈ ఎంట్రీ మాత్రానికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఎంట్రీ క్లియర్, దీనికి రిలవెంటెడ్ ఇది. ఇక్కడ పర్చేజెస్ ని డెబిట్ చేస్తే ఇక్కడ క్రెడిట్ చేస్తాం, పర్చేజ్ డీటెయిల్స్. తరుణ్ ఇక్కడ క్రెడిట్ చేస్తే ఇక్కడ డెబిట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, బాట్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ ఈ రెండు కూడా రియల్ అకౌంట్, ఎందుకంటే రెండు కూడా అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్. సో దట్ వీ షుడ్, ఫర్నిచర్ అనేది వస్తుంది మనకు బిజినెస్ లకు, అందుకోసమే దీన్ని డెబిట్ చేసినాము. క్యాష్ అనేది వెళ్తుంది, వాట్ గోస్ అవుట్, దట్స్ వై వీ షుడ్ క్రెడిట్ హియర్. నెక్స్ట్, సుదీప్, సోల్డ్ గూడ్స్ టు సుదీప్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఏం క్లియర్గా చెప్పాడు, సోల్డ్ గూడ్స్ టు సుదీప్ ఆన్ క్రెడిట్ బేసిస్. సుదీప్ అనేటోడు పర్సనల్ అకౌంట్ వస్తుంది, ఈజ్ రిసీవర్. సో రిసీవర్, we should debit it. Here సేల్స్ అనేది ఇన్కమ్ అవుతుంది, సో దట్ నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారము దీన్ని క్రెడిట్ చేస్తాం. ఓకే, సోల్డ్ గూడ్స్, గూడ్స్ రిటర్న్ బై సుదీప్. ఇదే ఎంట్రీ రివర్స్ ఎంట్రీ, సేల్స్ రిటర్న్ ఇది
ఇక్కడ సుదీప్ అనేది డెబిట్ చేసినాము, ఇక్కడ క్రెడిట్ చేస్తున్నాము. ఇక్కడ యాజ్ వెల్ as సేల్స్ అనేది ఇక్కడ క్రెడిట్ చేసాము, ఇక్కడ డెబిట్ చేసినాము. క్లియర్? ఇది రివర్స్ ఆపోజిట్ ఎంట్రీస్. ఓకే, ఇది సేల్స్, నార్మల్ సేల్స్ ఎంట్రీ. ఇదేమో సేల్స్ రిటర్న్ ఎంట్రీ. సింపుల్ చెప్పాలంటే సేల్స్ ఎంట్రీని ఆపోజిట్ గా రాస్తే సేల్స్ రిటర్న్ ఎంట్రీ కంప్లీట్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుదీప్. క్యాష్ రిసీవ్డ్, సుదీప్ నుండి క్యాష్ వస్తుంది, మన బిజినెస్ క్యాష్ వస్తుంది. వాట్ కమ్స్ ఇన్? రియల్ అకౌంట్ ప్రకారం మనం దీన్ని డెబిట్ చేస్తాం. సుదీప్ అనేటువంటి పర్సనల్ అకౌంట్, జనరల్ గా సుదీప్ అనేటువంటి పర్సనల్ అకౌంట్. సో దట్ ఈజ్ గివర్, సో దట్ వీ షుడ్. ఓకే, గుడ్స్ టేకెన్ బై సుధా ఫర్ డొమెస్టిక్ యూస్. గూడ్స్ ఇక్కడ ఇంతకుముందు క్యాష్ విత్డ్రా చేస్తేనేమో క్యాష్ డ్రాయింగ్స్ అకౌంట్ అటు క్యాష్ రాసుకుంటాం. గూడ్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ పర్చేజెస్ రాసుకుంటాం. ఇది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ వస్తుంది. ఇది ఈజ్ రిసీవర్, సో దట్ వీ షుడ్ డెబిట్ పర్చేజెస్ ని క్యాష్. క్లియర్ కట్? వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్. మన ఇప్పటి వరకు మనకు 8 సమ్స్ ఉన్నాయి, జర్నల్ ఎంట్రీస్. ఈ 8 సమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. క్లియర్?